హాయ్ మామ, వెల్కమ్ టు ద క్లాస్. సో నేను ఈ క్లాస్లో మీకు యూనిట్ 2 ఇన్ సబ్జెక్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్. సో యూనిట్ 2 కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ. యూనిట్ 2 ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ మామ. సో దీంట్లో గ్యారంటీ మనకి లాంగ్ ఆన్సర్ ఏమి తగులుతుంది అంటే ఐగన్ వాల్యూస్ గురించి, ఐగన్ వెక్టార్స్ గురించి లాంగ్ ఆన్సర్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమి ఉంటుంది, షార్ట్ ఆన్సర్ కూడా చూపిస్తాం. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది షార్ట్ ఆన్సర్ అడుగుతాడు, దాని డెఫినేషన్ అడుగుతాడు, అడిగి దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, 2 ప్రాపర్టీస్ అది అడుగుతాడు. నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్, మామూలుగా ఆర్థోగోనల్ కండిషన్స్ ఉంటాయి కదా మామ. సో A × A ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు I అని, సో ఆ కండిషన్స్ అడుగుతాడు ఇక్కడ. ఇది కూడా షార్ట్ ఆన్సర్ అడుగుతాడు మ్యాక్సిమం. ఐగన్ వెక్టార్స్ అండ్ దేర్ ఐగన్ వాల్యూస్ చూసుకో, ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఇది ఇంపార్టెంట్, లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఐగన్ వెక్టార్స్ వాల్యూస్ కనుక్కోమంటాడు. ఓకేనా. నెక్స్ట్ డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఇది లాంగ్ ఆన్సర్ మామ. ఇప్పుడు ఇది ఇయ్యలేదు పైన, ఇప్పుడు లాంగ్ ఆన్సర్ ఇస్తాడు అని చెప్పినాక ఇది ఇవ్వకపోతే ఇది ఇస్తాడు. ఓకేనా, డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఒకవేళ ఇది కూడా ఇవ్వలేదు, ఇది కూడా ఇవ్వకపోతే ఏమి ఇస్తాడు, క్యాలీ-హామిల్టన్ థీరంలో 2 ఉంటాయి. క్యాలీ-హామిల్టన్ థీరం అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అది ప్రూవ్ చేసిన తర్వాత ఫైండింగ్ ద ఇన్వర్స్ అండ్ పవర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఇన్వర్స్ పవర్ కనుక్కోమంటాడు బై యూజింగ్ క్యాలీ-హామిల్టన్ థీరం. సో ఇది ఇంపార్టెంట్ మామ, ఇది అడుగుతాడు. ఒకవేళ ఇది అడగకపోతే డయాగ్నలైజేషన్ అడుగుతాడు, డయాగ్నలైజేషన్ అడగకపోతే ఇది అడుగుతాడు. ఓకేనా, ఇవి 3 నేర్చుకున్నావు అనుకో, నువ్వు గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ నీకు మార్క్స్ నీ జోబ్లేస్ చేసుకుంటావు. అంత డెడ్ ఈజీ టాపిక్స్ ప్లస్ అంత ఈజీగా స్కోరింగ్ టాపిక్స్ అనమాట. ఇది నేర్చుకోకపోయినా అవసరం లేదు, ఈ పైన నేర్చుకున్నా సరే నువ్వు లాంగ్ ఆన్సర్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతావు. ఈ కిందది లాంగ్ ఆన్సర్ కూడా ఉంటుంది, కానీ అంత ఇంపార్టెంటే, కానీ ఇది నేర్చుకోకపోయినా సరే లాంగ్ ఆన్సర్కి నువ్వు పైన చెప్పిన టాపిక్స్ అన్ని నేర్చుకున్నావు అనుకో, నీకు లాంగ్ ఆన్సర్ తగులుతుంది. ఓకేనా, నీకు ఏమి ఇంపార్టెంటో తెలిసినాయి. సో ఫస్ట్ మామ, వాట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో తెలుసుకుంటే మనకి ఇది వస్తుంది, 2 మార్క్స్ ఆన్సర్ వస్తుంది. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ దాని యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటే 2 మార్క్స్ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటిది, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ రూల్, ఇది ఒక రూల్ అనమాట. దట్ కన్వర్ట్స్ వన్ వెక్టార్ ఇంటూ అనదర్ వెక్టార్, ఒక వెక్టార్ని ఇంకో వెక్టార్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అదే ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఒక వెక్టార్ని ఇంకో వెక్టార్ లాగా. సో ఇది వెక్టార్ పాయింట్, ఇది వెక్టార్ పాయింట్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఈ పాయింట్ని తీసుకొని ఎలా పెట్టాలి, ట్రాన్స్ఫర్మేషన్లో పెట్టాలి. ఇది X వాల్యూ, ఇది Y వాల్యూ. X వాల్యూ 1, Y వాల్యూ 2. సో X వాల్యూ 1, Y వాల్యూ 2 ఈ పాయింట్లో పెట్టిన అంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్లో పెట్టిన. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ అనేది ఇది అనమాట, ఇది ఫంక్షన్. సో ఈ ఫంక్షన్లో పాయింట్ వాల్యూ పుట్ చేసుకో, వెక్టార్ పాయింట్ వాల్యూ పుట్ చేసుకో. 1, 2 పెడతాం అవుతుంది, 2 × 1 ఏమవుతుంది 2 అవుతుంది. 3 × Y వాల్యూ ఎంత 2, 3 × 2 ఏమవుతుంది 6 అవుతుంది. సో ఇదేం చేసింది, ఈ పాయింట్ని 1, 2 పాయింట్ని ఇట్లా కన్వర్ట్ చేసింది, 2, 6 లాగా కన్వర్ట్ చేసింది. 1, 2ని 2, 6 అంటే కన్వర్ట్స్ 1 వెక్టార్ ఇంటూ అనదర్ వెక్టార్. సో ఇది ఒక వెక్టార్ పాయింట్, ఈ పాయింట్ని అనదర్ వెక్టార్ పాయింట్ లాగా కన్వర్ట్ చేసింది, ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటిది, ఏ ట్రాన్స్ఫర్మేషన్ T, ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ దిస్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మంచిగా రాయాలి. సో ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2 సింపుల్ మామ. ఫస్ట్ వన్ అడిటివిటీ ప్రాపర్టీ, నెక్స్ట్ హోమోజినిటీ ప్రాపర్టీ. అడిటివిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు T అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ కదా, సో అట్లా T ఆఫ్ U అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్, T ఆఫ్ V అనేది ఇంకో ట్రాన్స్ఫర్మేషన్, UV అనేది పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఇది U అనే పాయింట్ అనుకో, సో అట్లా UV అనేది 2 పాయింట్స్. ఈ రెండింటిని కలిపినావు అనుకో, నీకు ఇది వస్తుంది, T ఆఫ్ U + V వస్తుంది. అంతే సింపుల్, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకో. దీనికి ఎగ్జాంపుల్ కూడా చేస్తాను, నీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ హోమోజినిటీ, అడిటివిటీ అయిపోయిందిగా. ఇప్పుడు హోమోజినిటీ అంటే ఏం లేదు మామ, దీంట్లో ఒక స్కేలార్ నెంబర్ ఉంటుంది, స్కేలార్ అనేది K వాల్యూ 2, 3 సంథింగ్ ఏదని అనుకో. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్లో చూసుకో, దీంట్లో K అనేది 2 అనుకో, K అనేది సపోజ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ రెండిట్లో 2 కామన్ ఉంది కాబట్టి నేను 2ని బయటికి తీసుకొచ్చి ఇట్లా రాసుకుంటాం. సో దాన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాడు హోమోజినిటీ. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ K ఆఫ్ U ఉందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, Kని బయటికి తీసుకొచ్చి T ఆఫ్ U లాగా రాసుకుంటాం. ఇది హోమోజినిటీ అవుతుంది. ఓకేనా, సో దీనికి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాం. అంటే ఇది నేనే చేయాలి, యాక్చువల్గా నేనే చేయాలి, కానీ నేను చేయాలి. ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కదా మామ. 2 మార్క్స్ క్వశ్చన్ కోసం మన ఫస్ట్ ఇదంతా చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది, టైం బొక్ అవుతుంది. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకు అర్థమవుతుంది. లాంగ్ ఆన్సర్ అయితే మనం చేస్తే దానికి ఒక లెక్క ఉంటుంది. ఓకేనా, T అనేది ట్రాన్స్ఫర్మేషన్. సో T ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లుంది, ఫంక్షన్ అనేది ఇట్లుంది, 2x + 3y ఇది x - y, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో నేను ఏం చేయాలి, అడిటివిటీ ప్రూవ్ చేయాలి. అడిటివిటీ ప్రూవ్ చేయాలంటే ఫార్ములా రావాలి నీకు. ఫస్ట్ ఫార్ములా ఏంది, T ఆఫ్ U + V ఈజ్ ఈక్వల్స్ టు T ఆఫ్ U + T ఆఫ్ V. ఇది ప్రూవ్ చేయాలి, ఇది వేసుకోవాలి, ఇది ఇట్లా సింప్లిఫై చేసి ఇది ప్రూవ్ చేయాలి. సింపుల్, నేను చేస్తాం. U అనేది ఒక పాయింట్, ఈ పాయింట్ అనేది నీకు తెలుసా, నీకు తెలియదు, నాకు తెలియదు పాయింట్ అనేది. సో నేనేమనుకుంటున్నా, పాయింట్ని x1, y1 అనుకుంటున్నా, x1, y1. నెక్స్ట్ x2, y2 పాయింట్ అనుకుంటున్నాం. V అనేది x2, y2. సో ఇప్పుడు ఏం చేయాలి, U + V చేయాలి. U + V కదా ఫార్ములాలో, U + V చేస్తున్నా అంటే ఈ 2 పాయింట్స్ని యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే 2 పాయింట్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, xకి xని యాడ్ చేయాలి, x1కి x2 యాడ్ చేయి, x1కి x2,
కామా 2 పాయింట్స్ యాడ్ చేసి ఇంకో పాయింట్ వస్తుంది. సో అందుకని ఇక్కడ కామా 2 పాయింట్స్ యాడ్ చేస్తున్నాను, x1 x2. నెక్స్ట్ y1కి ఏం చేయాలి, y2ని యాడ్ చేయాలి, ఎందుకంటే y వేరియబుల్స్కి yనే యాడ్ చేయాలి. సో y1 + y2. సో x1 + x2 కామా y1 + y2 u + v అయింది. దీనికి ట్రాన్స్ఫర్మేషన్లో కూడా పెట్టాలి. u + v అనేది ఒక పాయింట్ వచ్చింది, ఇది ఒక పెద్ద పాయింట్. ఈ పెద్ద పాయింట్ని ఇలా పెట్టాలి, ఈ ఈక్వేషన్లో పెట్టాలి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్లో పెట్టాలి. x + y కామాలో ఏం పెట్టాలి, x + y ఉంది కదా యాక్చువల్గా. ఈ x + y లోపల ఈ పాయింట్ పెట్టాలి. x ప్లస్ ఏం పెట్టాలి, x1 + x2. y ప్లస్ ఏం పెట్టాలి, y1 + y2. ఇది తీసుకొని ట్రాన్స్ఫర్మేషన్లో వేసుకో. t ఆఫ్ u + v = x ప్లస్లా అంటే 2x ప్లస్ ఏం పెట్టాలి, x1 + x2 + 3y ప్లస్ ఏం పెట్టాలి, y1 + y2 కామా, ఇక్కడ కామా ఉంది, పెద్ద పాయింట్ ఇది. సో x ప్లస్ ఏం పెట్టాలి, x1 + x2 మైనస్ y ప్లస్ ఏం పెట్టాలి, y1 + y2. అంటే ఇది u + v కదా, అందుకని 2 అడిషన్లు ఉన్నాయి అన్ని. సో ఇప్పుడు నేనేం చేసుకోవాలి, ఈ పాయింట్స్ని సపరేట్గా రాసుకోవాలి. ఎట్లా సపరేట్గా రాసుకోవాలి బ్రో అంటే t ఆఫ్ u వచ్చేలాగా రాసుకోవాలి. t ఆఫ్ u అంటే ఏంది మామ, u పాయింట్ ఏంది, ఇది x1 + y1. అంటే x1 y1 ఏవైతే ఉన్నాయో దీంట్లో అవన్నీ ఒక సైడ్కి రాసుకో. x2 y2 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి రాసుకున్నాం ఇంకా పాయింట్స్. సో ఇదంతా ఒక పాయింట్ లాగా రాసుకున్నాం. ఈ పాయింట్ని ఏం చేయాలి, విడదీయాలి. 2 పాయింట్స్ లాగా విడదీయాలి. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, మధ్యలో కామన్ చూడు. సో ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ పాయింట్స్ని ఎట్లా విడదీస్తున్నా, x1 y1 x2 y2 వచ్చేలాగా విడదీస్తున్నా, అంతే సింపుల్. సో ఈ ఈక్వేషన్ కరెక్ట్ చూసుకో, క్లారిటీ చూసుకో, నీకు అర్థమవుతుంది. దీంట్లో 2x1 ఉంది, 2x1 పక్కన రాసుకున్నా. నెక్స్ట్ x2 అవసరం లేదు నాకు, 3y1 పక్కన రాసుకున్నా. మళ్ళీ ఇక్కడ కామా ఉంది, సో ఇక్కడ కామా పెట్టేసిన. x1 రాసుకున్నా. నెక్స్ట్ x2 అవసరం లేదు, y1 మైనస్ ఉంది కాబట్టి -y1. సో -y1 ఒక పాయింట్ వచ్చింది. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్లో ఉంది. కాకపోతే ఇది ఎట్లుంది, x1 y1సే ఉన్నాయి. x1 y1 అంటే ఏంది మీనింగ్, t ఆఫ్ u అని అర్థం, t ఆఫ్ u. నెక్స్ట్ t ఆఫ్ u ఇక్కడ నుంచి వస్తుంది, t ఆఫ్ u. సో దిస్ ఈక్వల్ టు దిస్ అని ప్రూవ్ చేసినాం. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అడిటివిటీ. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడే చెప్పొద్దు, ఇది కూడా చేసిన తర్వాత ఇట్ ఈస్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. సో ఎగ్జామ్లో అడుగుతాడు, నువ్వే ఒక ఓన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ అనేది లీనియరా కాదా, ట్రాన్స్ఫర్మేషనా కాదా చెప్పమంటారు. లేకపోతే వాడే ఇట్లే ఒక క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్ ఇచ్చి ఇది లీనియరా కాదా అని అడుగుతాడు. ఓకేనా, ఫస్ట్ ప్రాపర్టీ కంప్లీటెడ్. సెకండ్ ప్రాపర్టీ సింపుల్ మామ, ఇది ఇంకా సింపుల్. జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ kx అనుకో, నువ్వే సపోజ్ అనుకో, kx ky అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఈ x y ప్లేస్లో kx ky పెట్టు. ఇక్కడ ఏమవుతుంది, 2kx అవుతుంది, ఇక్కడ 2ky అవుతుంది, ఇక్కడ kx అవుతుంది. x ప్లేస్లో k పెట్టినావు అంతే, y ప్లేస్లో k పెట్టినావు. సో ky అవుతుంది, ky. సో ఇట్లా అయింది కదా. దీనిలోకి వెళ్ళి k కామన్ తీసి ఇదంతా ఏంటిది, t ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, t ఆఫ్ x, y. ఇదంతా t ఆఫ్ x, y. k బయటికి తీసినాం. సో ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ హోమోజెనిటీ. Both properties are satisfied. So this equation, this transformation is a linear transformation. So first question mama in unit 2. So question ఎట్లా అడుగుతానంటే ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే గివెన్ ద ట్రాన్స్ఫర్మేషన్ y ఈక్వల్స్ టు px. సో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. y ఈక్వల్స్ టు px. y అనేది ఏంది, మ్యాట్రిక్స్. ఇది ఒక మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్. ఓకేనా, y ఇచ్చిండు, y వాల్యూ ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ p వాల్యూ ఇచ్చిండా, వేరు p వాల్యూ ఇచ్చింది, p వాల్యూ y వాల్యూ రెండు ఇచ్చింది మామ. సో ఇప్పుడు ఎగ్జామ్లో ఇలా 2 వాల్యూస్ ఇచ్చినట్టు ఏంది, ఈ వాల్యూ కనుక్కోమంటాడు. సో y p ఇచ్చినట్టు మీనింగ్ ఏంది, x వాల్యూ కంపల్సరీ కనుక్కోమంటాడు. సో కింద క్వశ్చన్ చూడు, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ x, అంతే, x వాల్యూ కనుక్కోండి, కోఆర్డినేట్స్ ఆఫ్ x కరస్పాండింగ్ టు ద కోఆర్డినేట్స్ ఆఫ్ y. సో x వాల్యూస్ కనుక్కోమన్నాడు. సింపుల్గా చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే x వాల్యూస్ కనుక్కోవాలంటే నేను ఏం చేయాలి మామ, మనందరికి తెలిసిన విషయం ఇది. x వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, p ని అవతల తీసుకోవాలి. y ఈక్వల్స్ టు px కదా. సో p అవతలకి వస్తే ఏమవుతుంది, ఇంటూ p ఉంది. సో ఇక్కడికి వస్తే డివైడెడ్ p అవుతుంది. సో y డివైడెడ్ బై p అవుతుంది ఈక్వల్స్ టు x. సో ఇప్పుడు x వాల్యూస్ వస్తాయి, కానీ y అనేది ఏంది, మ్యాట్రిక్స్, p అనేది ఏంది, మ్యాట్రిక్స్. ఈ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడానికి వస్తుంది, కానీ డివిజన్ చేయడానికి వస్తుందా, ఎవరికైనా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చాయి, ఇప్పుడు వరకు డివిజన్ రాదు. సో నేను ఏం చేస్తా, పైకి తీసుకోతా pని, y ఇంటూ p. సో y ఇంటూ p అంటే pని పైకి తీసుకురావాలి కదా. సో p ఇన్వర్స్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు చూపిస్తావు ఎట్లుంది, y డివైడెడ్ బై p కదా మామ. సో pని ఏం చేయాలి, పైకి తీసుకురావాలి. సో పైకి తీసుకొస్తే ఏమవుతుంది, పవర్ అనేది -1 అవుతుంది, అంతే కదా. ఇక్కడ p పవర్ ఏం లేదంటే 1 ఉంది అనర్థం. సో పైకి కోసం ఏమవుతుంది, -1 అవుతుంది, y ఇంటూ p పవర్ -1. p పవర్ -1 అంటే p ఇన్వర్స్ అది. ఓకేనా, ఇక్కడ p స్క్వేర్ ఉంది అనుకో, పైకి వస్తే ఏమవుతుంది, y ఇంటూ p పవర్ -2 అట్లా అవుతుంది. ఓకేనా, సో మామూలుగా ఇన్వర్స్లే ఉంటాయి కాబట్టి ఇక్కడ అట్లా ఈజీగా అర్థం కావడం కోసం అట్లా చెప్పాను. సో y ఇంటూ p ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, x. సో ఈ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. సో ఈ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై అంటే నీకు p ఇన్వర్స్ కావాలి. సో ఇన్వర్స్ ఫార్ములా నాకు తెలియదు కాబట్టి అంటే నేను చెప్తాను, నువ్వు టెన్షన్ ఏం తీసుకోకు. p ఇన్వర్స్ ఫార్ములా ఏంది, p అనేది ఒక మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఫార్ములా ఏమవుతుంది, అడ్జాయింట్ p. సో ఇది ఎక్స్ప్లెనేషన్, ఈ ఎక్స్ప్లెనేషన్ వస్తే నీకు
ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఇచ్చినా సరే నువ్వు ఈజీగా చేస్తావు. సో పీ ఇన్వర్స్ ఫార్ములా ఏంది, ఈ ఫార్ములాస్ అన్ని కూడా రావాలి ఇంపార్టెంట్. పీ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ పీ బై డెట్ పీ. ఓకేనా మామ, ఇది నార్మల్ మెథడ్. అంటే యూనిట్ 1లో ఎవరైతే యూనిట్ 1 చూసారో వాళ్ళందరికీ పీ ఇన్వర్స్ ఎట్లా ఫైండ్ చేయాలో తెలుసు. పీ ఇన్వర్స్ ఫార్ములా ఇది. కాకపోతే ఇప్పుడు నువ్వు అడ్జాయింట్ కనుక్కోవాలి. దీనికి పీ ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే అడ్జాయింట్ కనుక్కోవాలి, మళ్ళీ డెట్ పీ కనుక్కోవాలి. ఈ రెండింటిని సింప్లిఫై చేయాలి. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే అప్పుడు నీకు పీ ఇన్వర్స్ వస్తుంది. కానీ అది లాంగ్ మెథడ్. అంత లాంగ్ మెథడ్ మనం చేయొద్దు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ ఇచ్చిన అనుకో మామ, నువ్వు అంత లాంగ్ మెథడ్ చేసుకుంటూ పోతుంటే నీకు టైం అయిపోతుంది. అప్పటిలోపు వేరే వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళిపోతారు. సో నువ్వు స్పీడ్గా చేయాలంటే నువ్వు ఏం చేయాలి, క్యాల్సీని యూజ్ చేసుకోవాలి. క్యాల్సీని యూజ్ చేసుకొని పీ ఇన్వర్స్ కనుక్కో. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, విదిన్ సెకండ్స్లో అయిపోతుంది. ఇది చేస్తే ఒక 5 minutes 10 minutes టైం పోతుంది. 5 కాదు ఇంకెక్కువనే, ఒక 20 minutes టైం పోతుంది. ఆ 20 minutes టైంని మనం జస్ట్ 2 minutesలో సాల్వ్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చో కూడా చెప్తా. పీ ఇన్వర్స్ ఎట్లా ఫైండ్ చేయాలో చెప్తా బై యూజింగ్ క్యాల్సీ. సో పీ ఇన్వర్స్ ఫైండ్ చేయడం చెప్తా. ఫస్ట్ చెప్పిన తర్వాత ఈ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ పీ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఓకేనా మామ, ఈ క్వశ్చన్ సైడ్కి వేసుకుందాం. మనకి క్వశ్చన్ ఇది ఒకటి ఉంటే సరిపోయి కదా, ఇది ఒక్కటి ఉంటే సరిపోయి, ఇదో షార్ట్ చేసి ఇది ఒక్కటి ఉంటే సరిపోయి, కనిపిస్తుందిగా. ఓకే, పీ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. నేను పీ ఇన్వర్స్ చేస్తాను. ఏం టెన్షన్ తీసుకోమమ్మ, నేను క్యాల్కులేట్ చేయాలి చూపిస్తాను. సో క్యాల్సీలో 3 అనే ఆప్షన్ ఉంటుంది. 3 అనే ఆప్షన్ వచ్చిన తర్వాత నువ్వు ఎటు పోవాలి, ఇటు సైడ్ పోవాలి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది, మ్యాట్రిక్స్లో ఈజ్ఈక్వల్స్ టు డిఫైన్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు నేను పీని డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసి దానికి ఇన్వర్స్ కనుక్కోవాలి. సో పీని డిఫైన్ చేసిన ఇక్కడ మ్యాట్రిక్స్ 1 మ్యాట్రిక్స్ 2 ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో మ్యాట్రిక్స్ 2లో నేను డిఫైన్ చేసుకున్నాను. 2 కొట్టిన, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో పీ అనే మ్యాట్రిక్స్కి 3 rows 3 columns. సో ఇట్లా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, దీంట్లో వాల్యూస్ పీ వాల్యూస్ అన్ని పుట్ చేయాలి. పీ వాల్యూస్ ఏంది, ఫస్ట్ రో ఏంది మామ, ఫస్ట్ రో చూసుకో 2 1 1 అంతే కదా. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంది 1 1 2. ఓకే, 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ వాల్యూస్ ఏంది 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ వాల్యూ ఏంది -2 సో -2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూస్ అన్ని పుట్ చేసినా. ఇప్పుడు మనం మ్యాట్ బీలో పీ మ్యాట్రిక్స్ మొత్తం పెట్టినాం. ఇప్పుడు ఆప్షన్ వస్తే మనకి ఇవన్నీ చెప్తుంది. డిఫైన్ మ్యాట్రిక్స్, ఎడిట్ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్. సో నేను మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్లో పోతున్నాను. మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ అంటే 3 అవుతున్నా. ఇప్పుడు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్లో ఏం చేయాలి, ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఆప్షన్ అవుతున్నా, మళ్ళీ ఆప్షన్ అవుతుంది. ఏమైంది, ఎక్కడుంది నీ మ్యాట్రిక్స్, ఎక్కడుంది, ఇక్కడ ఉంది 4లో. సో 4. సో మ్యాట్ బీ వచ్చింది. మ్యాట్ బీకి ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఇన్వర్స్ ఫార్ములా ఉంటుంది చూడు, ఎక్స్ ఇన్వర్స్. సో ఈ ఇన్వర్స్ కొట్టు. సో మ్యాట్ బీ ఇన్వర్స్ అంటే మనకి ఇన్వర్స్ వచ్చేస్తుంది డైరెక్ట్. సో ఇన్వర్స్ వాల్యూ వచ్చింది. ఇన్వర్స్లో ఏముంది 2 -2 -1. సో ఫస్ట్ రో అదే ఉందా చూసుకో. పీ ఇన్వర్స్లో 2 -2 -1. సో మనకి పీ ఇన్వర్స్ అనేది డైరెక్ట్ వచ్చేసింది. ఎన్ని మినిట్స్లో వచ్చింది, 1 minute వచ్చేసింది కదా. సో ఇంకా ఎగ్జాంపుల్ వేస్తే నేను ఇంకా స్పీడ్గా చేస్తాను, ఒక 30 secondsలో చేసేస్తాను. సో పీ ఇన్వర్స్ వచ్చింది ఇప్పుడు మనకి. సో వై ఫస్ట్ వేసుకో, వై పీ ఇన్వర్స్. సో వై ఎంత మామ, వై వాల్యూ ఇది 1 1 -1. ఇది కొట్టేసి మంచిగా రాసుకున్నాం. సో వై ఇంటూ పీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా. సో ఎక్స్ వాల్యూ రావాలంటే ఈ 2 రావాలి. పీ ఇన్వర్స్ ఆల్రెడీ వచ్చింది, వై వాల్యూ ఉంది 1 1 -1. సో ఓకేనా. నెక్స్ట్ పీ ఇన్వర్స్ ఫార్ములా ఏంది మామ, 2 1 1 1 1. సారీ పీ ఇన్వర్స్ కదా, పీ ఇన్వర్స్ సైడ్ ఉంది, ఇది ఉంది 2 -2 -1 2 -2 -1. నెక్స్ట్ -4 5 3 -4 5 3. నెక్స్ట్ 1 -1 -1 1 -1 సో పీ ఈ రెండింటిని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, ఎక్స్ అనే మ్యాట్రిక్స్ వస్తుంది. ఎక్స్ అనే మ్యాట్రిక్స్లో ఎక్స్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఈ రెండింటిని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడంలో చాలా మంది ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఏం వేస్తారంటే ఇప్పుడు ఇట్లా రాసుకుంటారు వై ఇంటూ పీ ఇన్వర్స్. కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో వై ఇంటూ పీ ఇన్వర్స్ చేస్తే మనకి మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లై కాదు. ఎందుకు కాదు బ్రో అంటే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం అమ్మా, ఇది రో కదా, రో ఇంటూ కాలం చేస్తాం. ఇక్కడ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 ఉంది. ఈ 1 ఎలిమెంట్ని ఈ 3 ఎలిమెంట్తో ఎట్లా మల్టిప్లై చేస్తావు, చేయలేవు. అప్పుడు నువ్వేం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ని ఈడ రాసుకోవాలి. ఈ వై అనే మ్యాట్రిక్స్ని ఈడ రాసుకోవాలి. యాక్చువల్గా ఇది ఎట్లా ఉండాలి, పీ ఇన్వర్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇట్లుండాలి. ఇట్లుంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఉండాలి, అప్పుడే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఎట్లనో కూడా చూపిస్తాయి. ఇప్పుడు అవుతుందా చూడు, 1 రో ఉంది. 1 రోని ఈ అన్నిటితో మల్టిప్లై చేస్తామా, చేయలేము. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నీకు రాకపోతే ఒకవేళ నువ్వు యూనిట్ 1 చూడు, యూనిట్ 1 చూసిన వాళ్ళకి వస్తుంది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. దీంట్లో కూడా ఇంకా 2-3 సమ్లు ఉంటాయి, అది చేస్తే నీకు వస్తుందిలే. సో క్యాల్సీలో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మాన్యువల్గా చేసి చూపించి క్యాల్సీలో ఎంత ఫాస్ట్గా అవుతుందో కూడా చూపిస్తాం. సో వై వాల్యూ ఎంత మామ, వై వాల్యూ 1 1 -1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలి, రోస్ ఇంటూ కాలమ్స్.
రో 2 into 2 ప్లస్ దిస్ ఇంటూ దిస్ అంటే ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ అంటే 2 -2 into 1 ఏమవుతుంది -2 ప్లస్ దిస్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ అంటే ఏమవుతుంది ప్లస్ దిస్ ఇంటూ దిస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది +1. సో +1. సో వాల్యూ ఏమవుతుంది దీని వాల్యూ ఇట్లా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేసుకోమమ్మ, దిస్ ఇంటూ దిస్ చేసుకో -4 డైరెక్ట్ చేసేస్తున్నాను నేను స్పీడ్గా. దిస్ ఇంటూ దిస్ +5 దిస్ ఇంటూ దిస్ -3 అవుతుంది. ఓకే నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేసుకో, అప్పుడు 1 -1 +1. ఓకేనా. ఈ వాల్యూస్ అన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది -2 +2 క్యాన్సిల్, ఇక్కడ 1 వస్తుంది. -3 -4 3 + 4 ఎంత 7, 7లోకి వెళ్ళి 5 తీసేస్తే 2 మైనస్ ఉంది కాబట్టి -2 ఇది క్యాన్సిల్, ఇక్కడ 1 వస్తుంది. సో ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి, ఎక్స్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఎక్స్ మ్యాట్రిక్స్ ఆన్సర్ ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు. నెక్స్ట్ దాంట్లో ఉంటుంది వాల్యూస్ చూసుకో 1 -2 1 1 -2 1 అంతే ఎక్స్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఎక్స్ వాల్యూస్ ఏమైతే 1 -2 1. ఇప్పుడు నీకు క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది, నువ్వు చేయలేని మామ నేను అంతగానం క్యాలిక్యులేషన్ చేయలేను అనుకుంటావు కదా, వాళ్ళకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో చూపిస్తాం. ఇది క్యాల్కులేట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. సో క్యాల్కులేట్ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని డిఫైన్ చేయాలి. ఇది P ఇన్వర్స్ కదా, సో ఇప్పటివరకు P ఇన్వర్స్ డిఫైన్ చేయలేదు. సో P ఇన్వర్స్ Y ఈ రెండింటిని దీంట్లో డిఫైన్ చేసి దాన్ని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో నేను ఏం చేసిన మ్యాట్రిక్స్ లోపలికి పోయినా, మోడ్ వచ్చి మ్యాట్రిక్స్ లోపలికి పోయినా, మ్యాట్రిక్స్ లోపలికి పోయి డిఫైన్ మ్యాట్రిక్స్లో నేను ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఇది డిఫైన్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది A. సో మ్యాట్రిక్స్ A అంటే 1 వచ్చిన ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ 3 rows 3 columns. సో దీనిలో వాల్యూస్ అని పుట్ చేసుకో 2 ఫస్ట్ వాల్యూ 2 వాల్యూస్ పుట్ చేస్తున్నా -2 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ -1 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ -4 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 3 నెక్స్ట్ 1 నెక్స్ట్ -1 నెక్స్ట్ -1. సో ఇట్లా అన్ని వాల్యూస్ పుట్ చేసినాం. అన్ని వాల్యూస్ పుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆప్షన్ వత్తి మళ్ళీ ఇంకో డిఫైన్ మ్యాట్రిక్స్ ఇంకో మ్యాట్రిక్స్ ఇక్కడ మ్యాట్రిక్స్ బిలో డిఫైన్ చేస్తున్నాం అంటే 2. దీనికి ఎన్ని రోస్ ఉన్నాయి 3 rows ఉన్నాయి 1 column ఉన్నాయి. Y అనే మ్యాట్రిక్స్కి 1 2 3 rows 1 column. సో నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుతుంది ఇక్కడ 3, కాలమ్స్ ఏమవుతుంది 1 వచ్చినామా. ఇప్పుడు వచ్చిన మ్యాట్రిక్స్ దాంట్లో ఏం చేయాలి వాల్యూస్ పుట్ చేయాలి. 1 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఈజ్ ఈక్వల్స్ టు వచ్చినాం. ఈజ్ ఈక్వల్స్ టు వస్తే వాల్యూస్ అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. ఆప్షన్ వస్తే మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ అంటే 3. సో మళ్ళీ ఆప్షన్. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఉండాలి P ఇన్వర్స్ ఉండాలి. సో P ఇన్వర్స్ ఎల్లు ఉంది 3లో ఉంది అంటే మ్యాట్రిక్స్ ఏలో ఉంది. ఓకే ఇంటూ అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇంటూ మ్యాట్ బి అంటే Y అనేది ఎల్లు ఉంది మ్యాట్రిక్స్ బిలో ఉంది అంటే 4. సో P ఇన్వర్స్ ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది మనకు ఆన్సర్ వస్తుంది. సో 1 చూడు మామ 1 -2 ఈ వాల్యూస్ అన్ని కరెక్ట్ వచ్చినాయి. ఓకేనా ఒక్క నిమిషం. సో మనకి వాల్యూస్ అన్నీ వచ్చినాయి అంతే కదా. సో అట్లా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ మనం డీటెయిల్గా చేసినాం, దాంట్లో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి క్యాల్సీలో అవన్నీ తెలుసు. సో మనం ఇది విత్ ఇన్ మినిట్స్లో సాల్వ్ చేయొచ్చు. జస్ట్ క్వశ్చన్ అర్థం కావాలంతే. ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద వేరియబుల్స్ x1 x2 x3 టు y1 y2 y3 ఈజ్ గివెన్ బై y ఈజ్ ఈక్వల్స్ టు ax. అంటే ఇక్కడ y వేరియబుల్స్ ఉంటాయి, ఇక్కడ x వేరియబుల్స్ ఉంటాయి, a అనేది ఒక మ్యాట్రిక్స్ అంతేనా. అండ్ అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ y టు z ఈజ్ గివెన్ బై y టు z కదా, y టు z అంటే z వేరియబుల్స్ ఉంటాయి, ఇక్కడ z1 z2 z3 అనేది ఇక్కడ ఉంటాయి మ్యాట్రిక్స్లో ఉంటాయి. ఎట్లుంటాయో కూడా చూపిస్తా, ఇక్కడ లేదు నేను చూపిస్తాను. సో y వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ b అనే మ్యాట్రిక్స్ ఉంటుంది వేరు, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు బి మ్యాట్రిక్స్ ఇచ్చిండు మామ, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ రెండు ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంట ఫైండ్ ద డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ జెడ్. సో ఎక్స్ జెడ్కి డైరెక్ట్ రిలేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే డైరెక్ట్ రిలేషన్ కనుక్కోమన్నాడు. ఎక్స్ జెడ్కి రిలేషన్ ఉందా క్వశ్చన్లో చూసుకో. ఎక్స్ జెడ్కి రిలేషన్ ఉందా, ఫస్ట్ రిలేషన్ ఉందా చూసుకో. ఎక్స్ జెడ్ అంటే జెడ్ ఇక్కడ ఉంది మామ, ఎక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో ఎక్స్కి వైకి రిలేషన్ ఉంది, వైకి జెడ్కి రిలేషన్ ఉంది, కానీ ఎక్స్ జెడ్కి రిలేషన్ లేదు. సో వాడు ఏమంటాడు వై కామన్గా ఉంది రెండిట్లా. సో నువ్వు డైరెక్ట్ జెడ్ ఎక్స్కి రిలేషన్ కనుక్కోమంటాడు. సో జెడ్ ఎక్స్ రిలేషన్ కనుక్కోవాలంటే దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తావు మామ. ఒక్క నిమిషం ఇది షార్ట్ చేసుకుంటే డైరెక్ట్ సింప్లిఫై చేసి చూపిస్తాం. ఒక్క నిమిషం ఓకేనా. ఇప్పుడు నేను సింప్లిఫై చేసి చూపిస్తాను ఈజీగా. సో ఏమిచ్చిండు y ఈజ్ ఈక్వల్స్ టు ax. ఓకే నెక్స్ట్ ఇంకేమిచ్చిండు z ఈజ్ ఈక్వల్స్ టు by. ఫస్ట్ సింప్లిఫై చేయాలి, zxకి రిలేషన్ కనుక్కొని ఎట్లా వస్తుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఉంటుంది. సో నాకు ఇక్కడ ఏముంది by ఉంది. సో ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుంది, నాకు y వాల్యూ ఇవ్వాలి కదా. సో y వాల్యూ ఇదంతా తీసుకో, y వాల్యూ ax. సో ఈ ax మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. z ఈజ్ ఈక్వల్స్ టు b ఇంటూ,
సో ఈ y వాల్యూ మొత్తం ఇక్కడ తీసుకుంటే నాకు ఏమవుతుంది ZX రిలేషన్ వస్తుంది కదా. సో ఈ వాల్యూ y వాల్యూ AX. సో AX మొత్తం ఇక్కడ పెట్టేసిన, AX మొత్తం ఇక్కడ పెట్టేసి ఏమవుతుంది ZX రిలేషన్ వచ్చింది, ZX రిలేషన్ వచ్చింది. అప్పుడు Z ఈక్వల్స్ టు B ఇంటూ A X. సో X అనేది వేరియబుల్ మ్యాట్రిక్స్, Z అనేది వేరియబుల్ మ్యాట్రిక్స్. ఈ Z వాల్యూ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది Z1 Z2 Z3. వాడే క్వశ్చన్లు ఇచ్చిందిగా Z1 Z2 Z3 అని. సో ఇట్లుంటుంది ఈ మ్యాట్రిక్స్ అనేది, కాలమ్ మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ B ఇంటూ A అనేది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. B ఇంటూ A అనేది క్వశ్చన్లో B ఇచ్చిండు, A ఇచ్చిండు, రెండింటికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో కూడా చెప్తా క్యాల్సిలో. సో డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, మాన్యువల్గా చేసుకోవచ్చు. కానీ నేను ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తున్నా అంటే నాకు టైం సేవ్ కావాలి, టైం సేవ్ కావడం కోసం B ఇంటూ A ఫస్ట్ వేస్తాను. ఇట్లా B ఇంటూ A వేస్తుండే, నేను కూడా ఇట్లా వేస్తుండే. ఏం చేస్తున్నా అంటే దిస్ ఇంటూ దిస్ చేసినట్టు యాక్టింగ్ చేస్తా. జస్ట్ 2 సంథింగ్ 1 + 2 3 సంథింగ్ ఏదో సోది రాస్తా. ఇట్లా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసినట్టు ఇట్లా పెద్ద మ్యాట్రిక్స్ చేసి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు నేను యాక్టింగ్ చేస్తాను. చేసి లాస్ట్కి నాకు క్యాల్సిలో ఒక ఆన్సర్ వస్తుందిగా, B ఇంటూ A ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ లాస్ట్కి ఇక్కడ పెట్టేస్తుండే. వాడు ఏమనుకుంటాడు, వీడు నిజంగానే మాన్యువల్గా క్యాలిక్యులేషన్ చేసిండు, సో పాపం వీడికి ఫుల్ మార్క్స్ వేద్దామని చెప్పేసి నాకు ఫుల్ మార్క్స్ వేస్తుండే అట్లా. సో అట్లా చేయాలి. సో నేను క్యాల్సిలో చేసి చూపిస్తాను మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఇది సింప్లిఫికేషన్ మామ, ఈ సింప్లిఫికేషన్ రావాలి. తర్వాత ఇది ఎవరైనా చేస్తారు, ఇది చిన్నపిల్లలు చేస్తారు. సో సింప్లిఫికేషన్ వస్తే మనం మిగతాదంతా చేయొచ్చు. సో B ఇంటూ A X అయింది. సో X వాల్యూ ఎట్లుంటుంది మామ, ఇట్లుంటుంది. X మ్యాట్రిక్స్ ఇట్లుంటుంది, X1 X2 X3 ఇట్లుంటుంది. ఈ BA మ్యాట్రిక్స్ ఎట్లుంటుందో మనకి తెలుసు. సో ఫస్ట్ B ఇంటూ A చేసుకుంటే నీకు ZXకి రిలేషన్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో B ఇంటూ A చేయాలి. B ఇంటూ A చేయాలంటే నీకు BA వాల్యూస్ తెలియాలి. ఓకేనా. BA వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి చూసుకో. నేను ఫస్ట్ ఏం చేయాలి, క్యాల్సి తీసుకొని మోడ్ అనే వచ్చి మ్యాట్రిక్స్ లోపలికి పోవాలి. ఈక్వల్స్ టు ఈ B మ్యాట్రిక్స్ మొత్తం దాంట్లో ఎంటర్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నా, ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ మ్యాట్రిక్స్ కదా. సో మ్యాట్రిక్స్ 1 ఎన్ని రోస్ 3 rows 3 columns. సో దీనిలో ఏం చేయాలి, B వాల్యూ మొత్తం పుట్ చేసేయాలి. B వాల్యూ మొత్తం పుట్ చేసుకో. సో నేను B వాల్యూస్ ఎట్లా పుట్ చేయాలో మనకు తెలుసు. 1 1 1 1 2 3 1 2 5 ఎంటర్ చేసేసిన. సో ఇవన్నీ వాల్యూస్ ఎంటర్ చేసిన. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మామ, ఆప్షన్ వచ్చి మళ్ళీ ఇంకో మ్యాట్రిక్స్ డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ అంటే 1 ఇక్కడ మ్యాట్ Bలో నేను చేసుకుంటాను. మ్యాట్ B అంటే 2 వచ్చిన. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ 3 rows 3 columns. మళ్ళీ ఈ వాల్యూస్ అన్ని పుట్ చేసుకో. 2 1 ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు -2 ఈక్వల్స్ టు -1 ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు ఇట్లా ఈక్వల్స్ టు వస్తే వాల్యూస్ అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. సో B మ్యాట్రిక్స్లో కూడా డిఫైన్ చేసి ఇప్పుడు నేనేం చేయాలి, A ఇంటూ B చేయాలి అంతే కదా. మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ అంటే 3 ఆప్షన్. ఇప్పుడు ఏం చేయాలి, మ్యాట్ ఏలో డిఫైన్ చేసుకున్నాం ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇంటూ సెకండ్ మ్యాట్రిక్స్ మ్యాట్ Bలో డిఫైన్ చేసుకున్నాం 4 అంతేగా మామ. ఈక్వల్స్ చేస్తే నీకు వాల్యూస్ వచ్చినాయి చూడు. ఫస్ట్ రో ఏమొచ్చింది 1 4 -1 B ఇంటూ A 1 4 -1. సో ఫస్ట్ రో ఏమొచ్చింది B ఇంటూ A వేస్తే 1 4 -1. సో B ఇంటూ A మ్యాట్రిక్స్ వచ్చింది. B ఇంటూ A మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం కిందకి సింప్లిఫికేషన్ చేస్తే Z ఈక్వల్స్ టు ఏమొచ్చింది, Z ఈక్వల్స్ టు B A X అంతే కదా. సో Z రాసేసి Z వాల్యూ Z ఈక్వల్స్ టు BA వాల్యూ ఇది. సో Z ఈక్వల్స్ టు BAX. సో ఇక్కడ వరకు రాయి, సింప్లిఫికేషన్ ఇక్కడ వరకు రాయి. BA కనుక్కున్న తర్వాత ఇక్కడ వరకు రాయి. ఇప్పుడు ఏమవుతుంది Z వాల్యూ, ఇప్పుడు నేను రాసి చూపిస్తాను, కంప్లీట్గా రాసి చూపిస్తాను. ఇక్కడ రాద్దాం, దీన్ని చిన్నగా చేసుకుంటే మనకు ప్లేస్ ఉంటుంది. సో Z వాల్యూ ఏంది, Z1 Z2 Z3 అంతే కదా. ఇది మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు B ఇంటూ A ఏమైంది, 1 4 -1 1 4 -1 -1 9 -1 9 -1 -3 13 -3 13 1. సో ఈక్వల్స్ టు X అనే మ్యాట్రిక్స్ ఎట్లుంటుంది, X1 X2 X3. సో ఇప్పుడు ఏం చేయాలి, మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే రోస్ కాలమ్స్. సో ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ రాసుకున్నారు అనుకో, ఇది ముందల వెనకాల అంటే ఇది ముందు ఇది వెనకాల రాసుకున్నారు అనుకో, అప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడానికి రాదు. సో ఫస్ట్ ఇది ఉండాలి, ఎందుకంటే మ్యాచ్ కావాలి. ఇది ఫార్ములా ఏదో ఉంటుంది, ఇది 3/3 మ్యాట్రిక్స్, 3/3 ఇదేంటిది 3 rows 1 column కదా. సో ఎట్లుండాలంటే ఈ రెండు మ్యాచ్ కావాలన్నమాట. ఈ లోపల ఉండే రెండు అంటే ఇక్కడ కాలమ్స్ ఇక్కడ రోస్ మ్యాచ్ కావాలి. అట్లా మ్యాచ్ అయ్యేటట్టు మ్యాట్రిక్స్ రాసుకుంటేనే నీకు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా. అందుకనే ఇది ముందు రాసుకొని ఇది వెనకాల రాసుకొని ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకో. అప్పుడు ఏమవుతుంది, Z1 ఈక్వల్స్ టు అంతేగా ఈక్వల్స్ టు ఉంది ఇక్కడ. సో Z1 ఈక్వల్స్ టు ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో X1 1 ఇంటూ X1 కదా. నెక్స్ట్ 4 ఇంటూ X2
మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం -1 ఇంటూ x3. సో దిస్ ఇంటూ దిస్ చేస్తే వచ్చే వాల్యూ అనేది ఏం కావాలి, ఈ మ్యాట్రిక్స్కి ఈక్వల్ కావాలి, అంతే కదా మామ. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది మామ, దిస్ ఇంటూ దిస్ చేస్తే ఒక సేమ్ ఇట్లాంటి కాలం మ్యాట్రిక్స్ వస్తుంది. సో దిస్ ఇంటూ దిస్ చేసిన వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ కావాలి, దీంట్లోనే ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ కావాలి, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఇచ్చింది. నెక్స్ట్ Z2. సో ఇది ఎందుకు ఇట్లా రాసినప్పుడు అంటే ఇప్పుడు నాకు జెడ్కి ఎక్స్కి రిలేషన్ కావాలన్నాడు. సో జెడ్కి ఎక్స్కి రిలేషన్ కావాలి, సో ఇట్లా కనుక్కుంటున్నాం. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ అంటే -x1 ప్లస్ 9x2 దిస్ ఇంటూ దిస్ అంటే -x3. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ ఈక్వల్స్ టు Z3 అవుతుంది. సో -3x1 13x2 ప్లస్ 1x3. ఇది ఆన్సర్ మామ, ఇది ఫైనల్ ఆన్సర్. సో మనం ఎక్స్కి జెడ్కి డైరెక్ట్ రిలేషన్ కనుక్కున్నాం, ఇండైరెక్ట్ ఇచ్చిండు, మనం డైరెక్ట్ రిలేషన్ కనుక్కున్నాం. సో ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏమడిగిందంటే క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ L, M, N వాల్యూస్ సచ్ దట్ ద మ్యాట్రిక్స్ ఏ, ఇది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు, దీంట్లో L, M, N వాల్యూస్ ఉన్నాయి, ఇవి కనుక్కోవాలి. సచ్ దట్ కండిషన్ ఏమి ఇచ్చిండు, సచ్ దట్ ద కండిషన్ ఇట్ ఈస్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఏ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే నాకు L, M, N వాల్యూస్ కనుక్కోమన్నాడు. సో ఆర్థోగోనల్ కండిషన్ ఏంది మామ, A ఇంటూ A ట్రాన్స్పోజ్, ఏనేగా ఇచ్చింది. సో A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేస్తే ఏం రావాలి, నాకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి, అంతే, అది ఆర్థోగోనల్ కండిషన్. సో ఇప్పుడు ఏం చేయాలి, A ట్రాన్స్పోజ్ కనుక్కొని ఇది ఇంటూ ఇది చేయాలి, ఇది మాన్యువల్గా చేసుకోవాలి, ఎందుకంటే L, M, N వాల్యూస్ ఉన్నాయి, క్యాల్సిలో పెట్టలేము. సో మాన్యువల్గా చేసుకుంటే ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలి. సో ఇది యూనిట్ 1లో మనం చేసినాం. సో మళ్ళీ ఒకసారి చేద్దాం. సో దీన్ని అన్లాక్ చేసుకొని చిన్న చేద్దాం. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ A ట్రాన్స్పోజ్ వాల్యూ కావాలి మామ. ఇప్పుడు ఏ వాల్యూ ఉంది కదా, డైరెక్ట్ A ట్రాన్స్పోజ్ రాసుకుంటున్నాను నేను. సో ఏ కూడా రాసుకుందాం, ఎందుకంటే క్యాలిక్యులేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 0 2m n L m మైనస్ n, నెక్స్ట్ L మైనస్ m n. సో ఈ వాల్యూస్ చేసినాం. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి కదా, A ఇంటూ A ట్రాన్స్పోజ్. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు మామ, ఈ రోని కాలం చేయాలి, అది ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. 2m n L m మైనస్ n L మైనస్ m n. సో ఏ ట్రాన్స్పోజ్ అయింది. ఈక్వల్స్ టు ఏం రావాలంట, I రావాలి. I అంటే ఏంది మామ, 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 1 0 0 0 1. డయాగ్నల్లో అన్నీ 1s ఉంటాయి, మిగతా అన్ని 0s ఉంటాయి, అంతేగా. ఇదే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 3/3 ఎందుకు వేసుకున్నప్పుడు అంటే ఇది 3/3 మ్యాట్రిక్స్ చేస్తే 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్సే రావాలి. సో A ఇంటూ ఇది ఏ ట్రాన్స్పోజ్, A ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏం రావాలి, I రావాలి, ఆర్థోగోనల్ కండిషన్. సో ఆర్థోగోనల్ కండిషన్ వేసుకున్నాం. ఇప్పుడు నువ్వు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి, ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ మ్యాచ్ కావాలంటే ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ పొజిషన్లో ఒక ఎలిమెంట్ వస్తుంది, ఈ పొజిషన్ ఎలిమెంట్ మ్యాచ్ కావాలంటే దట్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఈక్వల్స్ అంటే ఈక్వేషన్ లాగా వస్తుంది, LM ఉంటే ఈక్వేషన్ వస్తుంది. సో ఈక్వేషన్ ఈక్వల్స్ టు 0. సో అట్లా ఏమైతే మనకి ఈక్వేషన్స్ వస్తాయి, ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే LMN వాల్యూస్ వస్తాయి. ఓకేనా మామ. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి, ఎట్లా, రో ఇంటూ కాలం చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. సో యూనిట్ 1 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకేనా మామ. దిస్ ఇంటూ దిస్ 0 మామ, దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది 4m², దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది ప్లస్ n². నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేయాలి, దిస్ ఇంటూ దిస్ 0 2m² అవుతుంది, 2m². దీనికి ఇట్లా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక ఎలిమెంట్గా. దిస్ ఇంటూ దిస్ అంటే -n². నెక్స్ట్ దిస్ రో ఇంటూ దిస్ కాలం చేస్తే నాకు థర్డ్ ఎలిమెంట్ వస్తుంది, అంటే ఈ పొజిషన్లో ఉండే ఎలిమెంట్ వస్తుంది. ఎప్పుడు 1 రో ఇంటూ 3 కాలం అట్లా. దిస్ ఇంటూ దిస్ 0, దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది -2m². దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది మామ ప్లస్ n². సో ఈ ఎలిమెంట్ వచ్చింది. నెక్స్ట్ కింద ఎలిమెంట్స్ చూసుకో, దిస్ ఇంటూ దిస్ 0 అవుతుంది, దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది మామ 2m², అంతే 2m². దిస్ ఇంటూ దిస్ చేస్తే -n². నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేసుకో, L² m² -n², L² m² -n², అంతేగా మామ. దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ దిస్ L², దిస్ ఇంటూ దిస్ m², దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది ప్లస్ n² అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది. సో అన్ని ఎలిమెంట్స్ చేయాలా బ్రో అంటే అన్ని ఎలిమెంట్స్ అవసరం లేదు, యాక్చువల్గా అయితే వీడి వరకు చాలు, మిగతాయి కూడా చేయొచ్చు. ఇట్లా అన్ని రో ఇంటూ అంటే చేసుకొని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకొని మొత్తం మ్యాట్రిక్స్ రాయొచ్చు. కానీ నేను రాయను, ఎందుకు రాయను బ్రో అంటే నాకు ఈ ఈక్వేషన్స్తోనే ఇది ఈక్వేట్ చేసుకుంటే నాకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈక్వల్ టు దిస్ కదా మామ. ఈ ఈక్వేషన్ ఈ ఎలిమెంట్ మొత్తం ఏం కావాలంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలి. ఆర్థోగోనల్ కండిషన్ ఏంది, A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలి. సో A ఇంటూ ఇది చేస్తే ఈ ఎలిమెంట్ వచ్చింది, ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది దీనికి ఈక్వల్ కావాలి, అప్పుడే ఆర్థోగోనల్ అవుతుంది. సో దిస్ ఈక్వల్ టు దిస్.
రాసుకుంటున్నా కండిషన్. దీన్ని ఇట్లా పైకి అనుకుందాం అంతే కదా. ఇక్కడ ఏం రావాలి 1 రావాలి. 4m² + n² ఏం రావాలి 1 రావాలి. ఎందుకు 1 రావాలి బ్రో అంటే ఇక్కడ చూసుకో అదే కదా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కూడా 1 రావాలి. డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ 1 రావాలి. సో చిద్దినమ్మ జీవితం. ఒక్క నిమిషం అమ్మమ్మ పేజ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకుంటే కొంచెం ప్లేస్ వస్తుంది అనమాట. సో చాలా ఎక్స్టెండ్ చేసుకున్నాం, మంచిగా ఎక్కువ ప్లేస్ వచ్చింది. దిస్ ఈక్వల్ టు కూడా ఏం కావాలి 1 కావాలి. సో L² + m² + n² = 1 కావాలి. నెక్స్ట్ ఈ 2 ఈక్వేషన్లు ఉంటే ఆన్సర్ వస్తుందా రాదు, ఇంకొక ఈక్వేషన్ ఉండాలి. సో ఈ ఈక్వేషన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ వాల్యూ 0 అవుతుంది. చూసుకో 0 అయింది. సో 2m² - n² = 0. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది సింప్లిఫై చేస్తాయి. ఇక్కడ సింప్లిఫై చేస్తే 2m². ఈ -n² ఇటు పోతే ఏమవుతుంది n² అవుతుంది. సో ఇక్కడ నాకు n² వాల్యూ వచ్చింది. ఈ n² వాల్యూ తీసేసి ఎక్కడ పెడతావా, ఇక్కడ పెడితే రాదు నాకు, ఎందుకంటే ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ n² వాల్యూ తీసుకొని ఇక్కడ పెడతాం అంతే. ఈ n² వాల్యూ ఇక్కడ పెట్టు, ఏమవుతుంది ఈ ఈక్వేషన్లో పెట్టు 4m². n² వాల్యూ ఎంత 2m². 2m² = 1. సో ఇప్పుడు ఏం చేయాలి, 2 యాడ్ చేయాలి. 2m² + 4m² ఎంత 6m² = 1. అప్పుడు m² వాల్యూ ఏమవుతుంది, m² = 1/6. నాకు m² వాల్యూ వచ్చింది. ఓకేనా. ఈ m² వాల్యూ తీసుకొని నేను ఎక్కడ పెట్టాలి, మామ m² వాల్యూ ఇక్కడ పెడదాం. m² వాల్యూ ఇక్కడ పెడదాం అంతే కదా. m² వాల్యూ వచ్చింది. m² వాల్యూ ఇక్కడ పెడితే నాకు n² వాల్యూ కూడా వస్తుంది. m² వాల్యూ 1/6 = n². సో 2 1 2 3 అంటే n² వాల్యూ ఎంత 1/3. n² వాల్యూ వచ్చింది, m² వాల్యూ వచ్చింది. ఈ n² వాల్యూ తీసుకొచ్చి ఇలా పెట్టాలి. ఇలా పెడితే అప్పుడు ఏమైతే n² m² తెలుసు ఇప్పుడు మనకి నెంబర్స్. సో ఈ నెంబర్స్ ఇలా పెడితే సింప్లిఫై అయ్యి ఆన్సర్ వస్తుంది. సో L² + m² వాల్యూ ఎంత మామ 1/6. n² వాల్యూ 1/3 = 1. సో L² దీన్ని సింప్లిఫై చేయాలంటే దీన్ని 2 కింద పైన 2తో మల్టిప్లై చేసిన అప్పుడు డినామినేటర్స్ ఏమవుతుంది. సో 2 × 2 చేసిన 1 × 2 కింద 3 × 2 అయితే ఏమైతే 6 అవుతుంది. సో కింద 6 సో ఈ పైన నెంబర్స్ 2 యాడ్ చేసుకోవచ్చు. సో 2 + 1 ఏమైతే 3/6 అవుతుంది = 1. సో 3/6 అంటే ఎంత 3 1 3 2 ఇది 1/2 అయింది. సో L² = ఇట్లా తీసుకోదాం. ఇంకా ఒక్క నిమిషం అంతేగమ్మా. L² + 1/2 = 1. సో ఈ 1/2 అవతల తీసుకో. L² 1 - 1/2 1/2 అంటే సగం. సో 1 సగం తీసి ఏమవుతుంది 1/2 1 - 1/2 1/2 అవుతుంది. సో L² = 1/2. మనకి ఏం కనుక్కోమన్నాడు, L M N వాల్యూస్ కనుక్కోమన్నాడు. కానీ ఇవి స్క్వేర్లు ఉన్నాయి, L² m² n² ఉన్నాయి. సో m² ఈ స్క్వేర్ అవతల పంపించుకుంటే ఏమవుతుంది m = √1/6. 1/6 అంటే √1 ఏమవుతుంది 1 అవుతుంది. √6 ఏమైతే √6 అవుతుంది. ± ఇట్లా ఉంటాయి అన్ని వాల్యూస్. ± 1/√3 ± 1/√2 అట్లా వస్తాయి. సో ఇవి వాల్యూస్ LMN వాల్యూస్. సో ఆర్థోగోనల్ కండిషన్ చేసి అట్లా చేసినాం. సో మొత్తం మ్యాట్రిక్స్ సింప్లిఫై చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు మామ. జస్ట్ ఈ ఎలిమెంట్స్ వరకు వచ్చేలా చూసుకో. సగం ఎలిమెంట్స్ అంటే చేస్తే మొత్తం చేస్తే టైం బుక్ అవుతుంది. అంటే నువ్వైతే చేయాలి. నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ షో దట్ ద మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఇది ఆర్థోగోనల్ అంటే కండిషన్ ఏంది సేమ్. దీన్ని A ట్రాన్స్పోజ్ చేసుకో. ఈ రోని కాలం చేయి. cos θ 0 - sin θ ఇట్లా కాలం చేసుకో. సో A ట్రాన్స్పోజ్ వచ్చింది. ఈ రెండింటిని ఇప్పుడు ఎట్లా ఇంటూ చేయాలో నీకు తెలుసు. ఇంటూ చేసిన తర్వాత ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ చేసుకో. అప్పుడు ఏమవుతుంది, ఇది cos² θ. దిస్ ఇంటూ దిస్ 0 అవుతుంది. దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది మైనస్ ఉంది కాబట్టి +sin² θ. సో అట్లా అవుతుంది. సో ఇట్లా చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఈ ఫస్ట్ ఎలిమెంట్లో ఏముంటుంది 1 ఉంటుంది. = 1 వస్తుంది. అవును, cos² θ + sin² θ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇది ఇంటూ ఇది చేస్తే మనకి ఏమవుతుంది I మ్యాట్రిక్స్ వస్తుంది. ఇట్లా I మ్యాట్రిక్స్ వస్తుంది. I మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఎస్ ఇట్ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం, అయిపోతుంది. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. హ్యాపీ బర్త్డే సార్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా.